దళపతి విజయ్ పెట్టిన పార్టీ టీవీకే. తమిళగ వెట్రి కళగం అనే పార్టీకి సంబంధించి కరూరు సభ తర్వాత అయితే, ఈ తొక్కిసలాట తర్వాత అయితే 41 మంది మృతి చెందారు. సో దీనిపై అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అయితే కనుక మద్రాస్ హైకోర్టులో దాఖలవడం జరిగింది. ముఖ్యంగా విజయ్ పార్టీని రద్దు చేయాలి అంటూ చాలా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అయితే అక్కడ మద్రాస్ హైకోర్టులో అయితే వేశారు. సో ఇప్పుడు దీనిపై ఎన్నికల కమిషన్ ఆ తరపు న్యాయవాది అయితే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఏం జరిగింది అసలు తెలుసుకున్నట్టయితే కనుక ఈసీ న్యాయవాది అంటే ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది వాదన ప్రకారం ఈ పార్టీని రద్దు చేయాలని వేసిన పిటిషన్లపై ఆయన చెప్పిన అసలు విషయం ఏంటంటే కనుక తమిళ వెట్రి కళగం టీవీకే పార్టీకి అసలు ఎన్నికల సంఘం వద్ద ఇంకా పూర్తి స్థాయి గుర్తింపు లేదు. కేవలం జస్ట్ పేరు మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు తప్ప ఇది ఒక పార్టీ కింద అయితే గుర్తింపు లేదు. సో పార్టీ కింద గుర్తింపు లేని దాన్ని రద్దు చేయడం అనేది సాధ్యం కాదంటూ ఒక ట్విస్ట్ ఇచ్చారు. సో ఓవరాల్ గా చూస్తే పార్టీని విజయ్ పార్టీని రద్దు చేయాలి అంటూ వేసిన ఈ వ్యాజ్యాలన్నీ కూడా ప్రస్తుతానికి వీగిపోయినట్టనే చెప్తూ ఉన్నారు.